నా మీద కోపంతోటి నా ప్రాణం తీయాలి, నా కళ్ళు పోగొట్టాలని మీరు చూసిండ్రు గాని నేనైతే ఆయన మనసులో నా మీద ప్రేమ ఉందని నమ్మినా గా నమ్మకంతోనే బతుకుతున్నా. ఈ మాటలతోనే నువ్వు నా బిడ్డ కొంపు ముంచుతావని అర్థమవుతుంది. నీకు అవకాశం ఇవ్వను. నువ్వు ఇంట్లోనే పడుండు. మళ్ళీ తలుపులు తెరిచేది కొత్త దంపతులుగా వచ్చే నా బిడ్డకి అల్లుడికి హారతి పళ్ళంతో. లే రో నడవే, పొదవే, నడు. తలుపు తీయండి, తలుపు తీయండి ప్లీజ్. నేను పెళ్లి దగ్గరికి రావాలి, తలుపు తీయండి ప్లీజ్. పెళ్ళయ్యేంత వరకు ఈ అవుట్ హౌస్ లోనే పడి చావే. అయ్యో ప్లీజ్ వెళ్ళకండి, తలుపు తీయండి. అయ్యో ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి ప్లీజ్. శ్రీవల్లి ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది? అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? హలో హలో హెల్ప్, ఏమండి? హెల్ప్, ఆగండి. అందరూ పెళ్ళికి వెళ్ళిపోతుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఏం అర్థమైతలేదు. అందరూ పెళ్ళికి వెళ్ళిపోయింటారు, ఇంకా ఎవరుంటారు? దేవుడా, ఎందుకు ఎన్ని పరీక్షలు పెడుతున్నావు? ఎందుకు? దశరథ్, ఏంటలా చూస్తున్నా? అందరూ నిన్ను దేవత దేవత అంటారు. నిజంగానే నువ్వు దేవతవక్క. నీలాంటి గొప్ప మనసున్న మనిషికి తమ్ముడుగా పుట్టడమే నా అదృష్టం అనుకునేవాణ్ణి. నేను నా కుటుంబం అని నువ్వు అనుకుని ఉంటే ఈరోజు నేను లేనక్క. ఎక్కడో ఏ చిన్న పనో చేసుకుంటూ బతికేవాణ్ణి. నాకు నా కుటుంబానికి నీ ఇంట్లో నీడనివ్వడమే కాకుండా ఈరోజు నా బిడ్డని నీ ఇంటి కోడల్ని చేసుకుంటున్నావు. అవునొదినా, నువ్వు చేసిన సాయానికి మేము మీకు జీవితాంతం రుణపడుంటాం. తమ్ముడికి అక్క చేసేది సాయం కాదు, బాధ్యత. అక్కగా నువ్వే మా గురించి ఆలోచిస్తున్నావంటే అల్లుడు కూడా నీ మాట కాదనకుండా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. అది నా బిడ్డ అదృష్టం. మావయ్య, ఏంటి మీరు? మనది ఒకటే కుటుంబం. ఏదో బయట వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడతారేంటి?
అమ్మ వేరు మీరు వేరు కాదు, అలాగే నేను వేరు కాదు. సరే సరే, మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకోవచ్చు. ముందు పనులు చూద్దాం. కానివ్వండి పూజారి గారు. అలాగే అమ్మా. అవును, శ్రీవల్లేది ఎక్కడా కనిపించడం లేదు. ఇంకా రాలేదా? రాకుండా ఏం చేస్తుంది? తలుపు తీయండి. ఎవరైనా ఉన్నారా? ఆ అమ్మాయి ఎక్కడికి పోతుందిలే వదినా, ఏదో పనులు చేస్తూ ఉంటుంది. ముందు హారతిచ్చి పని చూద్దాం. సరే కానివ్వండి. ప్లీజ్ ఉంటే తలుపు తీయండి. నేను పెళ్లి దగ్గరికి పోవాలి. ప్లీజ్ ప్లీజ్ తలుపు తీయండి. అమ్మా, ఇక అబ్బాయిని పీటల మీద కూర్చోబెట్టి గణపతి పూజ జరిపించటమే ఆలస్యం అమ్మా. సరే కానివ్వండి పూజారి గారు. ఆయనకి నా మీదున్న ప్రేమని బయట పెట్టించుకోవాలి. తలుపు తీయండి. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా కమల, ఏంటమ్మా నువ్వు అలా బాధపడుతూ ఉంటే ఎలా? బాధ కాకింకేం మిగిలిందన్నయ్యా? ఇంకో 2 గంటల్లో పెళ్లికి ముహూర్తం. అల్లుడి గారి పెళ్లి ఆ అమ్మాయితో జరిగిపోయింది అంటే శ్రీవల్లి ఏమైపోతుందో మీకు తెలియంది కాదు. జరిగింది మొత్తం ఆవిడికి చెప్పి నా బిడ్డకి న్యాయం జరిగేలా చేద్దాము అంటే తన గురించి చెప్పొద్దు అని మాట తీసుకుంది. ప్రతిసారి ఇలానే కన్నీళ్లు పెట్టుకుంటుంటే నన్ను మాట్లాడకుండా చేసి చివరికి పరిస్థితి తీసుకొచ్చింది. ఏంటోనమ్మా, కళ్ళ ముందు జరిగేది చూడటం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను. నా ఇంటి కోడలిగా అడుగుపెట్టి మళ్ళీ అడుగు బయట పెట్టే వరకు శ్రీవల్లి బాధలు పడుతూనే ఉంది. సామ్రాట్కు నేను చెప్పాను, భవానీ కూడా చెప్పింది. ఎవరు చెప్పినా వినకుండా చివరికి బెదిరించి మరీ విడాకులు తీసుకున్నాడు. నా కూతురు ఆ విడాకుల మీద సంతకాలు చేసి చాలా తప్పు చేసిందన్నయ్య. ఆ రోజు భవానీ నేను వద్దని ఎంతో బ్రతిమలాడామమ్మా, కాని మా మాట వినలేదు. భవానీ కూడా ఎప్పుడూ శ్రీవల్లి బాగుండాలి అంటూ తన గురించే ఆలోచించేది. వాళ్ళిద్దరూ కలిసుంటే చూడాలని ఆశపడేది. కాని ఆ కోరిక తీరకుండానే వెళ్ళిపోయింది. నా బిడ్డ జీవితం నిలబడుతుందా నాశనమైపోతుందా అని తెలియటానికి 2 గంటల సమయమే ఉందన్నయ్యా. ఇప్పటికీ అల్లుడి గారి మనసు మారలేదు. అటు నా కూతురు చూస్తే నా ప్రేమ మీద నమ్మకం ఉందంటూ నేనేం మాట్లాడకుండా చేస్తోంది. ఇంకా ఈ పెళ్లి ఆగుతుంది అని ఎలా నమ్మాలన్నయ్యా? ఏది ఏమైనా సరే ఈ రోజు శ్రీవల్లి ప్రేమ గెలవాలి. వాళ్ళిద్దరూ కలవాలమ్మా. ఎలా అన్నయ్యా? అల్లుడు గారు మనసు మార్చుకోరు, నా కూతురు మాట్లాడనివ్వదు. అలా అని మనం చూస్తూ ఊరుకుంటే లాభం లేదమ్మా. సామ్రాట్ మీద శ్రీవల్లికున్న ప్రేమ స్వచ్ఛమైనది. నా ప్రేమ నన్ను గెలిపిస్తుందని తను ఎంతో నమ్ముతుంది. కానీ అల్లుడు గారు ఆ ప్రేమను అర్థం చేసుకోవటం లేదు కదన్నయ్యా. అర్థమయ్యేలా చేయాలమ్మా. నిజమైన ప్రేమ ఎప్పుడూ ఓడిపోకూడదు. ద్వేషించేవాడను కూడా ప్రేమించే శ్రీవల్లి మంచి మనసుకి అన్యాయం జరగకూడదు. ఆ ప్రేమకు దూరం అయితే సామ్రాట్ చాలా నష్టపోతాడు. శ్రీవల్లి ప్రేమను గెలిపించాలమ్మా. అందుకు చివరగా ఉన్న అవకాశం ఒక్కటే. అదే వాళ్ళిద్దరినీ ఒక్కటి చేసే బ్రహ్మాస్త్రం కూడా.
నువ్వు ఈ రోజు వరకే మా బిడ్డవి, రేపటి నుంచి ఆ ఇంటి కోడలివి. మీ అత్తయ్య ఎప్పుడో ఇచ్చిన మాటకి నిన్ను ఎంతో అభిమానంగా తన ఇంటి కోడల్ని చేసుకుంటుంది. ఇది మర్చిపోవద్దమ్మా. మమ్మల్ని చూసుకున్నా చూసుకోకపోయినా మీ అత్తయ్యని బాగా చూసుకోవాలి. అలాగే నాన్న, అత్తయ్య గురించి నాకు చెప్పాలా? సత్య, బాగా చూసుకోవడం అంటే ఆ ఇంటి గౌరవాన్ని నిలబెట్టాలి. మీ అత్తయ్యకి శ్రమ లేకుండా అన్నీ నువ్వే చూసుకునే స్థాయికి రావాలని మీ నాన్న చెప్తున్నారు. అర్థమవుతుందిలేమ్మా. సరేనమ్మా, గౌరీ పూజకి టైం అవుతుంది. నేనెళ్ళి ఆ ఏర్పాట్లు చూస్తాను. త్వరగా వచ్చేయండి. అమ్మా, ఆ శ్రీవల్లి పరిస్థితి ఏంటి? దాని గురించి వదిలే. అది రాదు. నీ పెళ్ళయ్యాక ఎదురొచ్చి హారతివ్వడం తప్ప అది చెయ్యగలిగింది ఏమీ లేదు. అది నాకు వదిలేమా. నువ్వు సంతోషంగా మీ బావని పెళ్లి చేసుకో. థ్యాంక్ యూ అమ్మా. ఎవరైనా ఉంటే తలుపు తీయండి. నేను నేను పెళ్ళి దగ్గరికి పోవాలి. ఎవరు తలుపు తీయండి. ఎవరది? తలుపు తీయండి. ఎవరమ్మా? ఏమైంది? అమ్మా, నీ మనసులో కోరిక చెప్పుకొని పూజ మొదలుపెట్టమ్మా. దేవుడా, ఈ పెళ్లికి ఏ ఆటంకం లేకుండా నా బావతో జరిగేలా చూడు. మా పెళ్లికి ఆ శ్రీవల్లి అడ్డుపడకుండా చూడు తల్లి. ఏంటమ్మా చిన్నపిల్లాన్ని చూసినట్టు చూస్తున్నావు? నువ్వెంత పెద్దవాడివైనా నీలో నాకు పసిబిడ్డే కనిపిస్తాడు చిన్నా. కృష్ణుడు గోవర్ధనగిరి ఎక్కినా యశోదకి వెన్న దొంగతనం చేసిన చిన్ని కృష్ణయ్యలాగే కనిపిస్తాడు. నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నా మాట కాదనకుండా సత్యతో పెళ్లి కొప్పుకుని నలుగురిలో నా గౌరవం పెంచావు. నా బిడ్డ నా మాట కాదనడు అన్న ఆనందాన్నిచ్చావు. మా అమ్మ మాట ఎలా కాదంటానమ్మా? ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు అలాగే ఉన్నారు. తల్లిదండ్రులు చెప్పింది వినకపోవడమే గొప్పతనం అన్న భ్రమలో బ్రతుకుతున్నారు. వాళ్లల్లో నా బిడ్డ లేనందుకు నాకు గర్వంగా ఉంది.
మీరా? ఏంటండి? ఏం కావాలి? న్యాయం కావాలి. నా బిడ్డ జీవితం నాశనం కాకుండా మీ సాయం కావాలి. ఏమండి, ఏంటి మీరు? ఆ రోజు నిశ్చితార్థం అప్పుడొచ్చి గొడవ చేశారు. ఇప్పుడు పెళ్లి అంటే మండపంలో మా బంధువులందరి ముందుకి వచ్చి ఇలా చేయడం మీకు భావ్యమా? మీరు మీ అబ్బాయికి పెళ్లి చేస్తే చాలు అనుకుంటున్నారు. దీని వలన నా కూతురు జీవితం నాశనం అవుతుందని నేనంటున్నాను. నా బాధ మీరు అర్థం చేసుకోవటం లేదు. ఏం అర్థం చేసుకోవాలి? మా అబ్బాయి మీ అమ్మాయి అంటే ఇష్టం లేదు అని క్లియర్గా చెప్పాడు. విడాకులు కూడా తీసుకున్నారు. అయినా మళ్ళీ వచ్చి మీరిలా గొడవ చేయడం ఏంటి? తల్లిని కదమ్మా. నా బిడ్డ కోసం నేను కాకపోతే ఎవరొస్తారు? తనకి అల్లుడు గారంటే ప్రాణమమ్మా. అల్లుడు గారికి కూడా నా బిడ్డ అంటే ఇష్టమే. చిన్న కారణానికి కోపంతో ఆ ఇష్టాన్ని చంపుకుంటున్నారు అంతే. నాకు మీ అమ్మాయి అంటే ఇష్టం లేదు లేదు లేదు. భగవంతుడా, ఇయ్యాల ఆయనకు నా మీదున్న ప్రేమ తెలవాలి. ఆయన నా మనసులో నేనున్నానని ఆయనకు అర్థం కావాలి. విన్నారుగా, మా చిన్నాకిష్టం లేదు అని విడాకులిచ్చాక కూడా ఇంకా చిన్నాని ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదు. ఏ ఆడపిల్లకైనా కష్టం అంటే ఎదురెళ్ళి సాయం చేస్తాను. అది నా శత్రువైనా సరే. అలాంటి నేను మీ అమ్మాయి గురించి ఆలోచించకుండా పెళ్లి చేస్తానా? మీరు మీ అబ్బాయి గురించి ఆలోచిస్తున్నారే కానీ నా బిడ్డ గురించి ఆలోచించట్లేదు కదమ్మా. సరే, మీ అమ్మాయికి ఓ మంచి సంబంధం చూడండి. నా బిడ్డతో సమానంగా తన పెళ్లి నేనే జరిపిస్తాను. అంతేకాని విడాకులు ఇచ్చాక కూడా ఇంకా మా అబ్బాయిని ఇబ్బంది పెట్టొద్దు. అమ్మా, మీకు అర్థం కావటం లేదు. ఈ పెళ్లి జరిగింది అంటే నా బిడ్డ బ్రతికున్నా చచ్చిపోయినట్లే. అల్లుడు గారు దూరం అయితే అది తట్టుకోలేదమ్మా. దయచేసి పెళ్లి ఆపండి. నా బిడ్డకి న్యాయం చేయండి. ఏంటండి మీరు? ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్పినా నేను చెప్పేది ఒకటే. నాకు మీ అమ్మాయి వద్దు. తనతో కలిసి నేను బతకలేను. నా బతుకు నన్ను బతకనివ్వండి. అదే మీ నిర్ణయం అయితే ఈ మండపంలో జరిగేది పెళ్లి కాదు, నా చావు. ఏంటండి ఇది? ఏం చేస్తున్నారు? వదలండి. నా బిడ్డ బ్రతుకు కోసం నా ప్రాణం ఇస్తున్నాను.
ఏంటండి ఈ పిచ్చి పని? నువ్వే ప్రాణమని బ్రతుకుతున్న పిచ్చిదాని కోసం నేను ఇంతకన్నా ఏం చెయ్యలేను బాబు.